ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామంలో ఈరోజు మరి ఒక గొప్ప నామం, మూడవ నామం గురించి తెలుసుకుంటున్నాము. ఇది 8 అక్షరాల నామం. శ్రీమత్ సింహాసనేశ్వరి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. అమ్మవారు ఎవరు చెప్పుకున్నాం ముందు నామంలో. ఏమని చెప్పుకున్నాము? అమ్మవారు 14 లోకాలను పరిపాలించే శ్రీ మహారాజ్ఞి అని. మరి అమ్మవారు ఎక్కడ ఆసీనురాయి ఉంటుంది? ఇప్పుడు మనము ఎక్కడైనా ఒక సభకు వెళ్ళినప్పుడు ఆ సభకు అధ్యక్షత వహించే వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఉన్నత స్థానం పైన ఆసీనులై ఉంటారు. వారిని సింహాసనం పైన కూర్చుండబెడతారు. అది సింహాసనం అని ఎందుకన్నారు? అడవిల్లో జంతువులకంతటికి కూడా రాజు ఎవరు? సింహం. ఆ గాంభీర్యము, ఆ యొక్క రాజసము సింహానికి ఉంది. అంతేనా? ఇంకొక పారమార్థిక అర్థంలో చూస్తే మనిషి యొక్క ఇంద్రియములు దారి తప్పినప్పుడు, విచ్చలవిడిగా మదపు టేనుగుల్లాగా ప్రవర్తించినప్పుడు దానిని అదుపు చేసే శక్తి ఏమిటికుంది? సింహానికి. గంభీరమైనటువంటి సింహానికి ఉంది. అటువంటి అమ్మవారి యొక్క కృప లభిస్తే మన యొక్క అరిషడ్వర్గాన్ని కూడా సరైన మార్గంలో, ఇంద్రియాలను కూడా మళ్లించి ధర్మ మార్గంలో నడిపించవచ్చు అని అర్థం. అటువంటి గొప్ప నామం. ఈ నామాన్ని ప్రతినిత్యము స్మరించడం వలన ఏమవుతుంది? ఏ విధంగా అనుష్ఠానం చేయాలి? మంత్రప్రయోగం ఏంటనే తెలుసుకుందాం. ఓం శ్రీమత్ సింహాసనేశ్వరై నమ. ఓం శ్రీమత్ సింహాసనేశ్వరై నమ. ఈ నామాన్ని ప్రతినిత్యము కూడా జపం చేస్తూ ఉంటే నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది. ఇంకొక విధానంలో 60 రోజులు ప్రతినిత్యము ప్రొద్దున 108 సార్లు జపం చేయడం వలన ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. లేదా అనుకోకుండా ఏదైనా ప్రమాదవశాత్తు పదవీ భంగం కానీ ఉద్యోగ భంగం కానీ జరిగి ఉంటే 3 పూటల ఈ నామాన్ని ఒక 60 రోజులు 108 సార్లు జపం చేసి అమ్మవారికి ఆవు పాలు నివేదన చేస్తే కోల్పోయిన పదవి లేదా ఉద్యోగము ప్రాప్తిస్తుంది. లేదు, నాకు ఒక మంచి ఉద్యోగం కావాలి అని అనుకుంటా ప్రతి నిత్యము ఉదయము 108 సార్లు, కనీసంలో కనీసం ఒక 60 రోజులు శ్రీమత్ సింహాసనేశ్వరి అనే ఈ నామాన్ని శ్రద్ధగా జపించి అమ్మవారికి ఆవు పాల నివేదన చేస్తే తప్పకుండా తగిన అర్హత కలిగినటువంటి ఉద్యోగం లభిస్తుంది. వారి యొక్క విద్యార్హతకు ఏ ఉద్యోగం కావాలో ఆ ఉద్యోగం అమ్మవారు తప్పకుండా ఇస్తుంది. ఇది ఈరోజు యొక్క నామ వివరణ. రేపు మరి ఒక నామం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామంలో ఈరోజు మరి ఒక గొప్ప నామం, మూడవ నామం గురించి తెలుసుకుంటున్నాము. ఇది 8 అక్షరాల నామం. శ్రీమత్ సింహాసనేశ్వరి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. అమ్మవారు ఎవరు చెప్పుకున్నాం ముందు నామంలో. ఏమని చెప్పుకున్నాము? అమ్మవారు 14 లోకాలను పరిపాలించే శ్రీ మహారాజ్ఞి అని. మరి అమ్మవారు ఎక్కడ ఆసీనురాయి ఉంటుంది? ఇప్పుడు మనము ఎక్కడైనా ఒక సభకు వెళ్ళినప్పుడు ఆ సభకు అధ్యక్షత వహించే వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఉన్నత స్థానం పైన ఆసీనులై ఉంటారు. వారిని సింహాసనం పైన కూర్చుండబెడతారు. అది సింహాసనం అని ఎందుకన్నారు? అడవిల్లో జంతువులకంతటికి కూడా రాజు ఎవరు? సింహం. ఆ గాంభీర్యము, ఆ యొక్క రాజసము సింహానికి ఉంది. అంతేనా? ఇంకొక పారమార్థిక అర్థంలో చూస్తే మనిషి యొక్క ఇంద్రియములు దారి తప్పినప్పుడు,
విచ్చలవిడిగా మదపు టేనుగుల్లాగా ప్రవర్తించినప్పుడు దానిని అదుపు చేసే శక్తి ఏమిటికి ఉంది? సింహానికి. గంభీరమైనటువంటి సింహానికి ఉంది. అటువంటి అమ్మవారి యొక్క కృప లభిస్తే మన యొక్క అరిషడ్వర్గాన్ని కూడా సరైన మార్గంలో, ఇంద్రియాలను కూడా మళ్లించి ధర్మ మార్గంలో నడిపించవచ్చు అని అర్థం. అటువంటి గొప్ప నామం. ఈ నామాన్ని ప్రతినిత్యము స్మరించడం వలన ఏమవుతుంది? ఏ విధంగా అనుష్ఠానం చేయాలి? మంత్ర ప్రయోగం ఏంటనే తెలుసుకుందాం. ఓం శ్రీమత్సింహాసనేశ్వరై నమ. ఓం శ్రీమత్సింహాసనేశ్వరై నమ. ఈ నామాన్ని ప్రతినిత్యము కూడా జపం చేస్తూ ఉంటే నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది. ఇంకొక విధానంలో 60 రోజులు ప్రతినిత్యము